ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కల్కి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఎందుకు వైరల్ అవుతోంది? నిర్మాతలకు తమకొచ్చిన ఫ్యాన్సీ రైట్స్ కి మించి మరీ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు? హిందీ ఓవర్సీస్ రైట్స్ ఎందుకంతలా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యాయి? బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన 3 మేజర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ తో ప్రభాస్ ఇమేజ్ మసకబారింది. అలాంటి టైంలో సలార్ వచ్చి యాక్షన్ మోడ్ లో ఫ్యాన్ బేస్డ్ మూవీగా హిట్ అయి కూర్చుంది. ఏకంగా 650 కోట్లు వసూలు చేసి పెట్టింది. ఇప్పుడు డార్లింగ్ క్రేజ్ ను కల్కి మేకర్స్ తెలివిగా క్యాష్ చేసుకుందామని చూస్తున్నారు. కల్కిని డైరెక్ట్ చేసిన నాగశ్విన్ మహానటితో ది బెస్ట్ ఫిల్మ్ ని పరిశ్రమకు అందించాడు. అలాగని ఈ సినిమాను మేకింగ్ పరంగా ఓ వండర్ గా అయితే ట్రీట్ చేయలేం. ఇప్పటివరకు హై స్టాండర్డ్స్ తో అవుట్పుట్ ఇచ్చిన దాఖలాలు కూడా నాగశ్విన్ కు లేవు. మరి కల్కిని ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ గా చెబుతూ తాము పెట్టిన 550 కోట్ల బడ్జెట్ ను ఎలాగైనా వెనక్కి లాగాలనే ఆత్రంలో ఉన్నారు. కల్కి సినిమాకు 2 తెలుగు స్టేట్స్ లో ఏకంగా 200 కోట్ల బిజినెస్ చేసింది. కల్కి హిందీ ఓవర్సీస్ రైట్స్ ను అధిక మొత్తంలో కోట్ చేయడం ద్వారా మార్కెట్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. నిర్మాత అశ్విని దత్ ఒక్క హిందీ రైట్స్ కే 175 కోట్లు అడుగుతున్నారు. ఓవర్సీస్ రైట్స్ 90 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లు అడిగితే 130 కోట్ల వరకు నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. ఏ రకంగా చూసుకున్నా 110 నుంచి 120 కోట్లకు డీల్ క్లోజ్ అయ్యేలా కనిపిస్తోంది. థియేట్రికల్ గా సినిమా 450 నుంచి 500 కోట్ల బిజినెస్ జరుపుకునేలా ఉంది. కల్కి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా ఎక్కువగానే పలుకుతున్నాయి. ఓటీటీ రైట్స్ 350 నుంచి 375 కోట్ల వరకు పలుకుతున్నాయి. శాటిలైట్ ఆడియో రైట్స్ రూపంలో మరో 125 కోట్లు వచ్చేలా ఉంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం అన్ని రకాల రైట్స్ తో సినిమా 900 నుంచి 1000 కోట్ల వరకు వచ్చేలా కనిపిస్తోంది. అంటే బడ్జెట్ కు డబుల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే వచ్చేలా ఉంది. ఇక్కడ బయ్యర్లు సేఫ్ కావాలంటే థియేట్రికల్ గా 750 కోట్ల వరకు అయినా రావాలి. కల్కిని 2 భాగాలుగా తీస్తున్నారు కాబట్టి సెకండ్ పార్ట్ తో అందరూ ఒడ్డున పడొచ్చు.